ఇప్పుడు శర్మిలారెడ్డి గారు మాట్లాడుతుంది పర్సనల్ విషయాలు కాదండి. ఉమ్, అన్న మీద అన్న చెల్లికి మధ్య ఉన్న వ్యక్తిగత అంశాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఉమ్, ఆవిడ ఆవిడ లేవనెత్తుతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు సంబంధించి ఒక ఒక ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అట్లాగే ఈ రాష్ట్రంలో కీలక పాత్ర వహించే ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యని మరి ఎత్తి చూపించి ప్రభుత్వాల బాధ్యతని తెలియజెప్పే హక్కు కాంగ్రెస్ పార్టీగా మాకుంది. ఆవిడ చేస్తున్న అదే పని. అంతే తప్పించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం లేదా వ్యక్తిగతమైన అంశాలు కావండి అవి. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు, ఆయన వ్యవహార శైలి అంతా కూడా ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. అవి వాటి మీద మరి విచారణ జరిపించాలి. అది ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఉమ్. ప్రజల సొమ్ము, ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క సంపదను దోచుకున్న పరిస్థితిని మరి అది కూడా మేము నిలదీయకపోతే కాంగ్రెస్ పార్టీగా మేము చేసేది ఏంటంటే ఇంకా చెప్పండి. ఒక బాధ్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అందులో ప్రజల పక్షాన నిలబడి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో ఒకటి అర్థం కానిది ఏంటంటే బాజీ గారు ప్రశ్నిస్తున్నారు, ఓకే, వైఎస్ఆర్సీపీ మీద కూటమి నాయకులు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారా, లేదు ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారా? పంజరం పెట్టి, అంటే ఎల్లో కలర్ పంజరాన్ని పెట్టి దాంట్లో ఏసీబీ అని పెట్టి విడిపించాలని చెప్పి నిన్న డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? టీడీపీ నాయకులు వైసీపీ అధినేతను చూసి చూడకుండా చేసిన తప్పులు వదిలేస్తున్నారు అంటున్నారా? ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగంతో అందరినీ వేధిస్తున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధించడం ఆ అంశం పక్కన పెడితే, ఆ పంజరం అంటే ఏంటంటే ఏసీబీ అన్నది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక దర్యాప్తు సంస్థ. అవినీతి ఎక్కడే జరుగుతుందో వాటి మీద దర్యాప్తు చేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అండి. ఆ సంస్థని నిర్వీర్యం చేస్తున్నారు, ఆ సంస్థను సరిగా ఉపయోగించట్లేదు, దాన్ని అదుపులో పెట్టుకుంటుంది ప్రభుత్వం అన్నదే కాన్సెప్ట్. ఏసీబీ చేత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి భాగవతం అంతా కూడా ఏసీబీ చేత విచారణ జరిపించకుండా తాత్సారం చేస్తున్నారు. ఎందుకు? ముఖ్యంగా ఏంటంటే అదానీ జగన్ల డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ కేంద్రంలో ఉన్న మోడీ గారు కానివ్వండి, ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడలేదు. అదానికి సంబంధించిన అనేకమైన ప్రాజెక్టుల్లో ఇట్లాంటి అంశాలు వెలుగు చూసినాయి. మరి మనం పదే చెప్పుకోక్కర్లేదు. అమెరికా దర్యాప్తు సంస్థ క్లియర్ కట్ గా అదాని ముడుపులు చెల్లించి ప్రాజెక్టులు కైవసం చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో అనేది క్లియర్ కట్ గా ఆరోపణ. అటువంటిప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు అనేది మా ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అనేక అంశాల మీద నానా యాగం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది అంటే అదాని రక్షించడానికా, లేకపోతే మోడీ యొక్క డైరెక్షన్ లో నడుస్తున్నారా? ఎటు మోడీ గారికి ఆత్మ అదాని అందరికి తెలిసిన సత్యం, ప్రపంచం అంతా కూడా. అతన్ని రక్షించడానికి మరి మోడీ నుంచి మాట రాకుండా ఉండడానికి మోడీకి భయపడి మాట్లాడలేదా అనేది మా ప్రశ్న. ఓకే, అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కోట్లతోటి ప్రకాశం బ్యారేజీని గుర్తించారని నానాయాగి 10 రోజులు చేశారు. అట్లా ఇసుక కుంభకోణం అని ఆ కుంభకోణం చేసినప్పుడు ఇవాళ క్లియర్ కట్ గా ఒక అమెరికాకు సంబంధించిన అక్కడ వెలుగులోకి వచ్చిన ఒక విషయాన్ని దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా చర్చనీయాంశం అవుతుంటే, అదే అదాని రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కైవసం చేసుకున్నప్పుడు వాటి మీద ఎందుకు దర్యాప్తు చేయదు? వాటిలో ఇంకా ఏదన్నా అవినీతి జరిగిందా, ఇంకా ఏదన్నా మామూలు ఇచ్చి ఆయన కైవసం చేసుకున్నారా అనే అంశాల మీద ఎందుకు వెళ్ళట్లేదు అనేది మా ప్రశ్న. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో లంచం ఇచ్చినప్పుడు అనేక ప్రాజెక్టులు చేసి ఆయన చేతుల్లో ఉన్నాయి ఇల్లు. వాటిల్లో కూడా ఇలాంటి లొసుగులే ఉన్నాయి అనేది మా అనుమానం. వాటిని వెలుగు తీసి ప్రజల ముందు పెట్టాలనేది మా డిమాండ్. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి. ఒక నిమిషం బాజీ గారు, రాష్ట్రం విషయానికి వద్దాం. పోర్టులకు సంబంధించి కూడా నేను మాట్లాడున్నారు వైఎస్ షర్మిల, ఏదైతే ఏ విధంగా నడుస్తున్నా అన్ని పోర్టులో కూడా అవకతవకలకు సంబంధించి కూటమి ఆ విధంగానే, కూటమి నాయకులు ఆ విధంగానే ముందుకెళ్తున్నారంటారా? ఇప్పుడు పోర్టుల విషయంలో రీసెంట్ గా వెలుగు చూసిందండి. అది చాలా ఘోరంగా బెదిరించి ప్రభుత్వానికి బాకీ ఉన్నాడు 950 కోట్లు అని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి తెచ్చి దాన్ని కుట్ర చేసి ఒక ఆడిటింగ్ సంస్థ చేత ఆడిట్ చేయించి అన్ని తప్పుడు ఆడిటింగ్ తోటి ఆయన మీద కేవీ రావు, ఆయన కర్ణాటక వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి తెచ్చి
దాన్ని కైవసం చేసుకుని కుట్రలో భాగంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇది ఎవరో XYZ రాలేదండి. ఎవరు దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది విజయసాయిరెడ్డి గారి అబ్బాయి, సుబ్బారెడ్డి గారి బంధువు, అరవిందో రెడ్డి గారి వాళ్ళ కొడుకు, ఇంకో కొడుకు, వీళ్ళందరే కదా. వీళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాదా? అంటే ఏంటి, ప్రభుత్వంలో ఉన్నారని చెప్పేసి దాన్ని కైవసం చేసుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా కుట్ర చేసి ఆ రావు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని బలవంతంగా రాయించుకున్నారనేది ఒక క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఆయన ఆరోపణలు చేస్తుంది కూడా అదే. కాబట్టి ఏంటంటే ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దుర్మార్గం. ఇలా ఎన్ని చేశారు? చిన్న చిత్తకైతే తోకలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్టు దర్యాప్తు చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులు ఏం జరిగినాయి, దుర్మార్గాలు ఏం చేశారు, వీళ్ళు కబ్జాలు ఏమేమి జరిగినాయి, ఏం ప్రాజెక్టులు తీసుకున్నారు అని చెప్పేసి చేస్తున్నారు. అది వెలుగులో రావాలి. అలాగే గంగవరం, కృష్ణపట్నం పోర్టుల మీద కూడా విచారణ జరపాలి. సిఐడి విచారణలో దూకుడుకి వెళ్తుందిగా. ఎవరున్నారు, ఏంటి, ఎంతవరకు లాక్కున్నారు, ఈ పర్సంటేజ్లు ఏంటి, ఇవన్నీ కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నాలు